ఒక అడ్వకేట్ బాధపడ్డాడు. ఒకప్పుడు రైడింగ్ జరిగితే వేశ్యలు అవి దొరకడానికి ఛాన్స్ ఉండేది ఈ హోటల్స్ మీద రైడ్ జరిగినప్పుడు. కానీ ఇప్పుడు అన్ని ఓయో రూమ్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకని వ్యభిచారం చట్టబద్ధం అయిపోయింది. సో మెనీ గర్ల్స్ బికమ్ ప్రాస్టిట్యూట్స్. మొన్న ఏదో రీల్లో నువ్వు రోజుకు ఒకరు వస్తాను నీ రూమ్కి అని ఏదో ఎవరో యాంకర్ అడుగుతుంటే ఆ రూమ్కి ముగ్గురు వస్తారు నువ్వు అని అడిగేవా? ఇంత కిందకి వెళ్ళిపోయారు. ఇలా కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అలాంటి గొప్ప తీర్పులు. పాపం అతను ఎవరో సార్ ఈ బిడ్డకి నేను తండ్రిని కాదు ఇది ఎవరితోనో అన్నది అని చెప్పాడు కోర్టులో. వాడు ఆ తీర్పు ఇచ్చిన వాడికి ఎంత ఇంగితం ఎలా ఉందో చూడు. అది నీ భార్య కదా, అది ఎవరితో కన్నా సరే నువ్వు పోషించాలి. వీడు సత్రానికి ఓనరా, వీడు ఇంటికి ఓనరా, వీడు వాడికి జరిగి ఉంటుంది అక్కడ. ఆ తీర్పు ఇచ్చిన వాడికి వాళ్ళ ఇంట్లో అలా జరిగి ఉంటుంది. అక్కడ కరెంట్ లెస్ అయి ఉంటుంది. అందువల్ల ఇక అందరికీ అలాంటి తీర్పులు ఇస్తే సొసైటీకి ఎంత ప్రమాదం అండి ఇది. అనైతికతను పెంచితే నీ తీర్పులు ఎందుకు? న్యాయము ధర్మము ఇవి పెంచడానికి రక్షించడానికి ఆ పొజిషన్లో కూర్చోవాలి. అందుకే అనైతికమైన తీర్పులు ఇచ్చి సమాజంలో అనైతికత పెంచితే కుటుంబ వ్యవస్థ నాశనం చేయడానికి నీ తీర్పులు ఎందుకు అంటున్నాను. నిన్న ఎప్పుడో చెప్పాడు వాడు, ఎవరో 4 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే వాడు క్షమాభిక్ష పెట్టాడంట పోరంబోకు. వాడిని అలా చంపేయాలి, అలా తీర్పిచ్చినోడిని. తప్పు కదా. పసిబిడ్డ వాడిని హ్యాంగ్ ఇన్ పబ్లిక్, అది కదా చేయాలి. టెంపర్ చూసావా? చూసాను. ఎంత బాగుంటుంది అసలు. మేము అనుకుంటే చేసేయగలుగుతున్నాం, మీరు 2 రోజుల్లో మీరు ఉరిశిక్ష చేయగలరా అంటాడు కదా. అలాంటివి జరగాలి. సంవత్సరానికి ఒకరిని నేర్చుకుంటూ పోతే మాది వచ్చేసరికి 25 కిలో పడుతుంది అంటాడు. ఎంత బాగా చెప్తాడు కదా. కాబట్టి అలాంటి స్థితి ఈ దేశంలో ఉండడం దురదృష్టకరం. దానికి కారకులు పైన కూర్చున్న వాళ్ళు అవ్వడం ఇంకా దురదృష్టకరం కదా. ఇప్పుడు దేశానికి 2 కళ్ళు ఏమిటండి? చట్టసభ, న్యాయసభ కదా. 2 కళ్ళు అవి 2 గుడ్డి అయిపోతే ఇంకా దేశం ధర్మం ఇంకేముంటాయి.